శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం రైతులను భయపెడుతోంది. వానలు వరదలు లేక ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వ డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం చేసేదేలాగాని పలు జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలో చేసినట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా సాగు, తాగునీరు అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోని నీటి మట్టం ఆయకట్టు రైతులను భయపెడుతున్నది. జూలై 2వ వారం మొదలైన కేవలం 15,400 టీఎంసీలు నీరే ఉండడం, అందులోనూ 5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా ఉండాల్సిన పరిస్థితుల్లో 10 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వానాకాలంలో పంటలు ఎలా సాగు చేయాలన్న భయం వారిని వెంటాడుతున్నది. 2023 మే, జూన్ నెలల్లో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుల్లో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి వానాకాలం పంటలకు ముఖ్యంగా నార్లు పోసుకునేందుకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అంటే 2023 ఏప్రిల్ నుంచి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడం ప్రారంభమైంది. మే చివరి నాటికి 15 టీఎంసీల సామర్థ్యానికి చేరుకున్నది. జూలై మొదలై మొదటి వారం గడిచినా ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు పడలేదు. దీంతో కరువు వాతావరణం ఏర్పడింది. ఆయకట్టులో నార్లు పోసుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడే దుస్థితి వచ్చింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ చివరి వారంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు అధికారులతో పాటు కాళేశ్వరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమై కాళేశ్వరం నీటిని ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ ప్రక్రియ ద్వారా ఎగువకు పంపు చేయాలని ఆదేశించారు. వరద కాల్వకు ఆధారంగా ఉన్న తూముల ద్వారా కాళేశ్వరం నీటితో చెరువులు నింపాలని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో 2023 జూలై 7 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి నీటిని తరలించే ప్రక్రియ ప్రారంభించారు. వరద కాల్వ పరివాహక ప్రాంతాలుగా ఉన్న మల్యాల మండలం పోతారం, రాజారం, జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, మేడిపల్లి, కదలాపూర్, మెట్పల్లి మండలాలకు ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ ప్రక్రియ జీవం పోసింది. వరద కాలువకు ఏర్పాటు చేసిన 34 తూముల ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించడంతో నాన్ ఆయకట్టు పరిధిలోని గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. జలకళలేక కళావిహీనంగా మారిన పల్లెలు తిరిగి జీవం పోసుకున్నాయి. రాంపూర్, రాజేశ్వరరావుపేట, నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్ హౌజులను దాటుకుని కాళేశ్వరం జలాలు ప్రాజెక్టులోకి చేరాయి. 2.55 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా తరలించి ఎస్ఆర్ఎస్పీలోకి చేర్చారు. గోదావరి నదిని దాటుకుని వెళ్లిపోయిన నీటిని మళ్లీ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావడాన్ని, తమ పొలాల్లోకి తరలించడాన్ని రైతులు సంభ్రమాశ్చర్యాలతో స్వాగతించారు. కేసీఆర్ చేసిన పనికి సంతోషించారు. 2023 జూలై 22 తర్వాత ఎస్ఆర్ఎస్పీకి ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహం వచ్చి ప్రాజెక్టులో 30 టీఎంసీల నీరు చేరడంతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ ప్రక్రియను ఆపివేశారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో ప్రస్తుతం తక్కువగా నీరు ఉండడంతో జగిత్యాలతో పాటు కరీంనగర్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 2023 నాటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నదని చెప్పాలి. 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో జూలై 7 నాటికి కేవలం 15 టీఎంసీల నీరే అందుబాటులో ఉన్నది. ఈ నీరు ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొన్నది. ప్రాజెక్టు నిబంధనల ప్రకారం 5 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజీగా ప్రాజెక్టులో ఉంచాల్సిందే. మిగిలిన 10 టీఎంసీల్లో నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని అందించాల్సి ఉన్నది. అలాగే నీటి ఆవిరి సైతం గణనీయంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో 10 టీఎంసీల నీరు సైతం ప్రాజెక్టులో అందుబాటులో లేని పరిస్థితి నెలకొన్నది. జూలై 2వ వారం మొదలైనా ఇంతవరకు ప్రాజెక్టులోకి అనుకున్న స్థాయిలో నీటి ప్రవాహం రావడం లేదు. మేలో ఎస్ఆర్ఎస్పీ నుంచి వరద కాల్వకు నీటిని విడుదల చేసి నాన్ ఆయకట్టు మండలాలైన మల్యాల, కదలాపూర్, కోరుట్ల, మెట్పల్లి మండలాల్లోని కొన్ని చెరువులను నింపారు. 3 నెలలు గడిచిపోవడంతో చెరువుల్లో నీటి శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఈ చెరువుల్లో 60% మించి నీళ్లు లేవు. భూగర్భ జలాలు సైతం మరింత పడిపోయే ప్రమాదం ఉన్నది. ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడం, వర్షాల జాడ లేకపోవడం, చెరువుల్లోనూ నీరు తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం నుంచి ఎత్తిపోసి చెరువుల్ని నింపడంతో పాటు ప్రాజెక్టు వరకు కేసీఆర్ హయాంలో తరలించిన విధంగా నీటిని మళ్లించాలని వేడుకుంటున్నారు. పునరుజ్జీవ పథకం ప్రారంభించిన తర్వాత వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీరు వస్తే సరే, లేకుంటే పునరుజ్జీవ పథకం నీటితోనే సేద్యం సాధ్యమవుతుందని రైతులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నారు.